హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సన్స్టార్ ఎన్మన్ ఛానల్ని ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఏంటంటే దేవరా మూవీ, యాక్టెడ్ బై ఎన్టీఆర్ గారు, డైరెక్టర్ బై కొరటాల శివ గారు. ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ అయితే చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఈ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే అసలు లాస్ట్ మంత్లో ఫ్లడ్స్ వచ్చాయి. ఆ ఫ్లడ్స్ వచ్చిన వల్ల కేరళలో అయినా విజయవాడలో అయినా చాలా మంది మనుషులు ఎఫెక్ట్ అయ్యారు అనమాట. సో ఈ మంత్ దేవరా రిలీజ్ అయింది. నెక్స్ట్ మంత్ ఇంకొక 2 months వరకు దేవరా ఫ్లడ్స్ ఉంటాయి. మొత్తం మామూలుగా ఉండవు ఫ్లడ్స్ అంటే ఇంకా కలెక్షన్ ద్వారా ప్రొడ్యూసర్స్ మాత్రం బెనిఫిట్ అయిపోతుంది. సో ఓవర్ఫ్లో కలెక్షన్స్ వచ్చేస్తాయి. అబ్బా చాలా చాలా బాగుంది మూవీ. చెప్తున్నాను, దేవరా ఫ్లడ్స్ అనేది స్టార్ట్ అయిపోయింది నిన్నటి ఇంకా. సో మామూలుగా ఉండదు ఫ్లడ్స్, రోజు రోజు పెరుగుతూ ఉంటుంది. ప్రొడ్యూసర్స్ బెనిఫిట్ అవుతానే ఉంటారు, మామూలు ఉండదు. అయితే చాలా చాలా బాగుంది. వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది మూవీ. చాలా చాలా బాగుంది. అసలు ఆ స్టోరీ అనేది చాలా బాగా చేశారు శివ గారు. అండ్ ఐ మౌంటైన్ సీన్స్ ఉంటాయి, కొన్ని సీన్స్ స్టార్టింగ్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ ఒకటి ఉంటుంది, అదైతే అసలు వేరే లెవెల్. ఆ సీన్ వచ్చినప్పుడు సీన్ మీద కూర్చునే కాదు, చాలా చాలా బాగుంది. అసలు ఒకటి కాదు, ఒక 4-5 సీన్స్ ఉంటాయి చెప్పుకోవాలి. అసలు గూస్ బంప్స్ వస్తాయి నాకు తెలిసి. నిజంగా చాలా చాలా బాగుంది. నాకు తెలిసి శివ గారికి ఈ సినిమాతో వేరే రేంజ్ పేరు వస్తుంది అనుకుంటుంది. అబ్బా బీజిఎం ఫైట్ అసలు ఒకటే అనిపించింది. అనిరుద్ధ్ గారికి లేకపోతే, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే అక్కడ ఆ సీన్ అసలు పండేదే కాదు. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఆ ఫైట్ అసలు వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. అసలు ఇంటర్వ్యూలకి అయితే మాత్రం మామూలు లేదు. అప్పుడు మంచి సీన్స్ ఉంటుంది ఆల్మోస్ట్ లాస్ట్ 30-35 వరకు. అప్పుడు మళ్ళీ అసలు ఇంకా అక్కడ ట్విస్ట్ ఉంటుందిలే. అసలు ఆ ట్విస్ట్ తర్వాత ఇంకా సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది. ఇంకా అక్కడ ఒక ఫైట్ ఉంటుందిలే సముద్రం లోపల. సినిమా చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఆ ఫైట్ ఉంటుంది అసలు వేరే లెవెల్ అబ్బా. అండ్ ఆ ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు. బేసిక్గా నేను సినిమాకి సినిమాకి వెళ్ళే ముందు ట్రైలర్ చూసి చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా. సో ఇలా ఉంటుందని, కానీ మొత్తం రివర్స్ అయిపోయింది. అసలు వేరే లెవెల్ ఉంది. నాకైతే ఓవరాల్ మూవీ బాగా నచ్చింది. స్టోరీ ఉంది, స్క్రీన్ ప్లే ఉంది, అండ్ ఇంటర్వెల్కి ఒక మాస్ ఫైట్ విత్ బీజిఎం. అసలు బీజిఎం అయితే వేరే లెవెల్ ఉంది. అండ్ చాలా చాలా బాగుంది. నాకైతే ఓవరాల్ మూవీ మొత్తం బాగా నచ్చింది. నాకైతే ఒక 1% మైనస్ ఉంది. ఒకటి లాస్ట్ చెప్తాను మైనస్ ఏంటో నాకు నచ్చలేదు ఒకటి. సో ఓవరాల్ మూవీ సూపర్ ఉంది. యాక్టర్స్ విషయానికి వస్తే ప్రకాష్ రాజ్ గారు చాలా బాగా చేశారు. ఆయన కేజీఎఫ్ 2లో ఎలా ఎలివేషన్స్ ఇచ్చారో హీరో గారికి, లేదా కథ గురించి చెప్పడము. సో ఈ సినిమా చాలా బాగా సూట్ అయింది. ఇలాగో ఆయన వాయిస్ చాలా బాగా సూట్ అయింది. ప్రకాష్ రాజ్ గారు సూపర్ చేశారు. అండ్ అలాగే అజయ్ గారు, ఆయన మంచి ఒక రోల్ అయింది ఈ సినిమాలో. పార్ట్ 2లో కూడా ఉంటుంది, ఇంపార్టెంట్ రోల్ అయింది. సో ఇంకా శ్రీకాంత్ గారు వీళ్ళందరూ ఉండరు. సో వీళ్ళందరూ పార్ట్ 2లో ఎక్కువ ఉంటుంది శ్రీకాంత్ గారిది. ఈ సినిమాలో కూడా మంచి రోలే, కానీ ఎక్కువ ఇంపార్టెంట్ పార్ట్ 2లో ఉంటుంది అనుకుంటున్నాను. పార్ట్ 2లో ఏమైనా క్యారెక్టర్ చేంజ్ అయింది. సో శ్రీకాంత్ గారు పర్లేదు బాగా చేశారు. తర్వాత అలీ ఖాన్ గారు ఆయనైతే చాలా బాగా చేశారు. ఎన్టీఆర్ గారు పోటీగా చాలా చాలా బాగా చేశారు. ఎన్టీఆర్కి కరెక్ట్గా సూట్ అయిన ఆయనకి పోటీగా. సో విలన్గా బాగా సూట్ అయిన ఆయనకి. పార్ట్ 2లో ఆయన ఇంకా ఎక్కువ ఉండొచ్చు. చాలా బాగా చేశారు ఆయన, మామూలు లేదు ఆయన సీన్స్ అయితే. ఆయన ఎన్టీఆర్తో ఫైటింగ్ చేస్తున్నప్పుడు అసలు ఒక ఉంటుంది ఒక సీను, ఎన్టీఆర్తో ఫైట్ చేస్తున్నప్పుడు. అప్పుడు అయితే మామూలుగా ఆయన కొడుతున్నా కూడా మనకు విజయ్ అనిపిస్తుంది. చాలా బాగా చేశారు ఆయన. సిర్ఫ్ అలీ ఖాన్ గారు చాలా చాలా బాగుంది ఆయన పర్ఫార్మెన్స్ కూడా. జాన్వీ కపూర్ గారు అయితే సెకండ్ హాఫ్లో వస్తుంది ఎక్కువగా. ఆమె చాలా తక్కువ సీన్ అబ్బా. అంటే నాకు తెలిసి ఆమె ఏమైనా పార్ట్ 2లో పెట్టచ్చు. జాన్వీ కపూర్ గారు స్టోరీకి లింక్ చేసి. పార్ట్ 1 అయితే పెద్దగా ఏమీ లేదు. ఆమె ద్వారా కొంచెం చిన్న కామెడీ సీన్స్ అవుతాయి సెకండ్ హాఫ్లో. అయితే సాంగ్స్ అయితే ఎరగ చేసినవా. ఆ సాంగ్ వచ్చినప్పుడు అయితే ఇంకా థియేటర్లో ఎవరు నిల్చుకోవాలి, అందరూ స్క్రీన్ దగ్గర డ్యాన్స్ వేసారు. సో సాంగ్స్కి అయితే చాలా బాగా చేసింది ఆమె. పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, చాలా చాలా బాగా చేసింది. మరి పార్ట్ 2 ఏమైనా ఇంపార్టెంట్ ఉంటుందో చూడాలి. ఇంకా మిగతా సపోర్టింగ్ రోల్స్ అంతా హీరోయిన్ ఫ్రెండ్స్, హీరో ఫ్రెండ్స్. సో ఇంకా మిగతా అందరూ వేరే వాళ్ళు ఉంటారు. మరి 4 ఊర్లు ఉంటారు, 4 పెద్దవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు చాలామంది ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ బాగా పర్ఫామ్ చేశారు, ఎవరు తగ్గ వాళ్ళ పర్ఫార్మెన్స్. అలాగే ఎన్టీఆర్ గారు మదర్ క్యారెక్టర్, వైఫ్ క్యారెక్టర్, సో వాళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ చైల్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి చైల్డ్, సో వాళ్ళు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. వేరే లెవెల్ అందరూ బాగా చేశారు. ఎక్కడ నాకు మైనస్ అనిపించలేదు పర్ఫార్మెన్స్ మాత్రం. ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇచ్చిన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్గా చేశారు ఈ సినిమాలో. అండ్ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ సూట్ అయింది బాగా ఈ సినిమాకి. ఎక్కడ మనకి ఇది అనిపించలేదు. చాలా బాగా రాసుకున్నారు శివ గారు, అండ్ అంతా బాగా తీశారు. చాలా చాలా బాగుంది. ఇంకా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ వస్తే మాత్రం అసలు ఉర్రా మాసపై ఇలా తీశారు పర్ఫార్మెన్స్. వేరే లెవెల్. 2 షేర్స్ ఉంటాయి అసలు. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం యాక్షన్స్తో నింపేశారు. సెకండ్ హాఫ్లో చిన్న కామెడీ టైమింగ్తో, అమ్మాయికతతో, మళ్ళీ క్లైమాక్స్ అయితే ఇంకా వేరేలా చింపేశారు. మొత్తం 1 man షో అనుకోవచ్చు. ఎరగదీశారు అబ్బా సినిమా అయితే. ఎన్టీఆర్ అన్న అయితే భుజం మీద మూసుకున్నట్టు తీసుకొని వెళ్ళారు సినిమాని. ఫస్ట్ ఇంకా ఎండ్ వరకు డ్యాన్స్ ఎరగదీశారు. 5 నిమిషాల సాంగ్ ఉంటుంది, దాంట్లో డ్యాన్స్ అయితే ఎరగదీస్తారు. అసలు వేరే లెవెల్ అబ్బా. అన్న గురించి మనం కొత్తగా చెప్పనవసరం లేదు. 6 years అయితే సోలో మూవీ రిలీజ్ అయింది, ఎరగదీశారు, బ్లాక్ బస్టర్ కొట్టేశారు ఎన్టీఆర్ అన్న. పార్ట్ 2లో ఎలా చేస్తారని వెయిటింగ్ నేనైతే. పార్ట్ 1 అయితే 2 షేర్స్ ఎరగదీశారు అబ్బా. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే అనిరుద్ధ్ గారి మ్యూజిక్. ఎందుకంటే ఆయన మ్యూజిక్ ఇంటర్వెల్ టైంలో ఉంటుంది అబ్బా. అసలు సీట్ మీద కూర్చుంటారు కానీ అందరు లేసి విజిలేస్తుంటారు, అంత బాగుంటుంది ఆ బీజం. ఫైట్ జరుగుతుంటుంది, ఆ ఫైట్కి బీజియం యాడ్ అయిన తర్వాత అసలు వేరే లెవెల్లో. అసలు విజిల్స్ అంటే విజిల్స్, అందరు లేచి చూస్తారు, ఎవరు కూర్చోరు, అంత బాగుంది బీజియం. అండ్ క్లైమాక్స్లో వచ్చే బీజియం అయితే ఇంకా చెప్పిన అవసరమే లేదు. అసలు వేరే లెవెల్. అనిరుద్ధ్ గారికి జైలర్కి ఎలా బ్రేక్ వచ్చిందో, జైలర్ అంటే బరీ మన ఇండియాలో మాత్రం బ్రేక్ వచ్చింది. సో ఈ మూవీ మాత్రం ఈ దేవరా మూవీ వల్ల వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది కదా. సో అనిరుద్ధ్ గారికి మొత్తం వరల్డ్ వైడ్ వేరే కంట్రీలో కూడా పేరు వస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నిలిచిపోతుంది అబ్బా, చెప్తున్నా, మామూలుగా ఉండదు. ఇంకా రాబోయే ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ఈ దేవరా బీజియం అనేది ఉంటుంది.
అనిరుద్ధ్ గారు ఇంకొక మంచి బీజం ఇచ్చేసారబ్బా మనకి. ఆయన చాలా బాగా చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్, మామూలుగా లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది, చాలా బాగుంది. అండ్ ఇంకా ఫైట్స్ బాగున్నాయి, అండ్ కొన్ని ఎలివేషన్ సీన్స్, డైలాగ్స్ అన్నీ బాగున్నాయి బా. సినిమాలో ఏది బాగాలేదు. కొన్ని డైలాగులు అయితే సముద్రం గురించి ఉంటుంది, అయితే వేరే లెవెల్గా ఉంటాయి. చాలా బాగున్నాయి డైలాగ్. శివగారు బాగా రాసుకున్నారు, మంచి స్క్రీన్ ప్లే, చాలా బాగా చేశారబ్బా. మూవీ ఓవరాల్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన డైరెక్టర్ గారి గురించి. శివగారు అయితే కొట్టేశారబ్బా ఇట్టు. ఆయన ఇప్పుడు కాలర్ ఎత్తి ఇంకొక పెద్ద హీరో దగ్గర పాన్ ఇండియా మూవీ తీయచ్చు. సో అంత బాగా తీశారనమాట ఆయన సినిమాని. సో ఆచార్య ఫెయిల్ అయిన వల్ల ఈ సినిమా ఏమవుద్ది, అది ఇది ట్రోల్స్ అంటే ఉన్నాయి. సో అన్ని ట్రోల్స్ ఇప్పుడు షెడ్ అయిపోతాయి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయిపోయింది కాబట్టి శివగారు స్క్రీన్ ప్లే అయితే బాగా రాసుకున్నారు. అండ్ సీన్స్ డిజైన్, స్టోరీ మేకింగ్ అనేది, అండ్ ఆ వరల్డ్ అనేది చాలా బాగా బిల్డ్ చేసుకున్నారు. నేనైతే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. శివగారు పార్ట్ 2 ఎలా తీస్తారు అనేది చాలా బాగుంది. శివగారికి అయితే ఇంకో బ్లాక్ బస్టర్ పెట్టేశారు. అండ్ నేను ఇందాక ఒక మైనస్ పాయింట్ అన్నా కదా. సో మైనస్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్లో లాస్ట్ అంతా అయిపోయినాక పార్ట్ 2కి ఏదైనా పెడతారు అనుకున్నా, అదే మనం వెయిట్ చేసేలాగా. సో అదే మనకు పెట్టాల, అంటే పార్ట్ 2 చూడాలని ఇంట్రెస్ట్ ఉంది. సో మనం ఇంకా ఒక ఈ నెక్స్ట్ ఇయర్ కల్లా మనకి కొంచెం తగ్గిపోద్దాం మన మైండ్లో. మళ్ళీ వాళ్ళు తీసే 2 years తర్వాత, సో మళ్ళీ అప్పుడు పార్ట్ 2 అంటే అప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాహుబలి చూసినప్పుడు ఎందుకు కట్టప్ ఎందుకు చెప్పిన మనకి మైండ్లో ఇంకా పానే లేదు, అది రిలీజ్ అయ్యేంత వరకు. సో ఈ సినిమా అలాంటిది పెట్టలేదు, లాస్ట్లో చిన్నగా పెట్టారు కదా పాయింట్. మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, ఓకే ఇదే జరుగుతుంది ఇది అనేది. కానీ పార్ట్ 2కి వెయిట్ చేసేంత ఒక పాయింట్ అనేది పెట్టలేదు. సో నాకు అదొకటి డిసప్పాయింట్మెంట్ అనిపించింది. పార్ట్ 2కి ఏదైనా ఒక మంచి పాయింట్ పెట్టాల్సింది వెయిట్ చేసేలాగా. పార్ట్ 2 ఎలా చేస్తారని నాకు ఒక మైండ్లో ఉంది, కానీ వెయిట్ చేస్తాం ఎలా చేస్తారు అనేసి. ఎందుకంటే ఎండింగ్ అనేది పెట్టేశారు, 2 ఎండింగ్లు పెట్టేశారు. సో మరి పార్ట్ 2 ఏం పెడతారో తెలియదు. సో పార్ట్ 2 కోసం అయితే నేను ఎగర్లీ వెయిటింగ్. ఇంకొక కొంచెం ఎక్స్ట్రా పాయింట్ ఏదైనా ఒక మంచి పాయింట్ పెట్టుంటే బాగుంటుందని అనిపించింది. సో నాకు ఇది ఒకటే మైనస్. ఓవరాల్ మూవీ అంతా బాగుంది, మూవీ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే ఉంది, ఎన్టీఆర్ అన్న మాస్ పర్ఫార్మెన్స్, అలాగే మంచి డైలాగ్స్ ఉంటాయి, అండ్ స్టోరీ, ఐ మౌంటైన్ సీన్స్ ఉంటాయి, అండ్ సాంగ్స్ అయితే వేరే లెవెల్గా ఉంటాయి. 5 పూజ సాంగ్ ఉంటుంది, అది భలే ఉంటుంది ఆ సాంగ్. దాంట్లో డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తారన్న. ఓవరాల్ మూవీ అంతా బాగుందబ్బా, నాకైతే బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. ఎన్టీఆర్ ఫ్రెండ్స్ అయితే పక్కా చూడండి 2-3 సార్లు. మూవీ అయితే చాలా బాగుంది. మన ఎన్టీఆర్ అనే రాజమౌళి గారి సెంటిమెంట్, రాజమౌళి గారితో ఎవరు మూవీ చేస్తారు నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుంది సెంటిమెంట్ ఈ సినిమాతో బ్రేక్ చేసేస్తారు. మూవీ అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 4.5, 5కి 4.5. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. నేనైతే వెయిటింగ్ పార్ట్ 2 కోసం కూడా. అండ్ శివగారు ఇటు కొట్టేశారబ్బా, నాకు అది హ్యాపీ. ప్రతి ఒక్కరు చూడండి మీ దగ్గర ఉన్న థియేటర్లో దేవరా మూవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.